ఇది ఒక సాధారణ కొండలా కనిపిస్తుంది, కానీ వేల సంవత్సరాలుగా ఇక్కడ శివుడి అగ్ని శక్తి ఇంకా ఉందని చెబుతారు. బ్రహ్మ విష్ణు కూడా అర్థం చేసుకోలేని ఆ రహస్యం ఈ రోజు మన ముందే ఒక కొండగా నిలిచింది. అదే అరుణాచలం. అది నిజంగా ఏమిటో, ఆ కథ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు కలిసి తెలుసుకుందాం పదండి. తమిళనాడులోని తిరువన్నమలైలో ఉన్న అరుణాచలం సాధారణ కొండ కాదు. అది శివుడి అగ్ని స్వరూపంగా భావించబడే జీవంత దైవం. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మధ్య గొప్పతనం వివాదం వచ్చినప్పుడు శివుడు అంతులేని అగ్ని స్తంభంగా ప్రత్యక్షమై, దీనికి ఆది అంతం కనుక్కోగలిగితే మీలో ఎవరు గొప్పవారో తెలుస్తుంది అన్నాడు. విష్ణు వరాహ రూపంలో కిందకి, బ్రహ్మ హంసగా పైకి వెళ్లిన ఆ అగ్ని స్తంభానికి ఆది అంతం దొరకలేదు. అప్పుడు వారి అహంకారం కరిగిపోయింది. అదే అగ్ని రూపం భూమిపై చల్లబడినదే ఈ అరుణాచలగిరి. అందుకే దీనిని అగ్నిలింగం అని అంటారు. కాలం గడిచాక రమణ మహర్షి అనే మహర్షి చిన్న వయసులోనే మరణం అంటే ఏమిటి అనే అనుభవం పొందిన తర్వాత ఈ అరుణాచలానికి వచ్చి గుహల్లో నివసిస్తూ ఈ కొండే గురువు, ఇదే శివుడు అని ప్రకటించాడు. ఆయన మాటల కంటే ఆయన నిశ్శబ్దమే పెద్ద ఉపదేశంగా మారింది. ఎందుకంటే ఆయనకు అరుణాచలం ఒక స్థలం కాదు, ఒక సాక్షాత్ చైతన్యం. అక్కడ జీవించిన మరో గొప్ప ఆత్మ టోపీ అమ్మ. ఆమె బయటకు ఒక సాధారణ భిక్షాటన చేసే వృద్ధురాలిగా కనిపించేది. తలపై టోపీ వేసుకుని తిరిగేది కాబట్టి టోపీ అమ్మ అని పిలిచేవారు. కానీ ఆమె లోపల ఉన్న భక్తి అగ్ని అసాధారణ. ఆమె ఎప్పుడు అరుణాచలం చుట్టూ తిరుగుతూ ఎలాంటి ఆశలు లేకుండా భిక్షతో జీవిస్తూ ప్రతి క్షణం శివుని స్మరణతో మునిగిపోయి ఉంటుంది. చాలా మందికి ఆమె పిచ్చి వాళ్ళలా కనిపించిన మహర్షి వంటి జ్ఞానులు మాత్రం ఆమెను ఒక ఉన్నత స్థాయి యోగినిగా గుర్తిస్తారు. ఎందుకంటే ఆమెకు లోకంతో సంబంధం లేకుండా అరుణాచలం అనే దైవంతో మాత్రమే సంబంధం ఉండేది. అరుణాచలం చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్ల నడక మాత్రమే కాదు, అది మనలోని అహంకారం, భయం, ఆలోచనలని నెమ్మదిగా కరిగించే ఆత్మయాత్ర. ప్రత్యేకంగా పౌర్ణమి రాత్రుల్లో వేలాది మంది భక్తులు ఓం నమ శివాయ జపంతో నిశ్శబ్దంగా నడుస్తారు. ప్రతి అడుగు మనల్ని మనలోకి తీసుకెళ్తుంది. ఈ మార్గంలో చిన్న చిన్న దేవాలయాలు, లింగాలు ఉంటాయి. అవి మన ప్రయాణంలో ఆగి మనసును లోపలికి మళ్లించే సూచికలు. ప్రతి సంవత్సరం కార్తీక దీపం రోజున కొండపై వెలిగే మహాజ్యోతి శివుడి ఆ అగ్ని స్తంభాన్ని గుర్తు చేస్తూ దూర దూరాల నుంచి కనిపిస్తూ భక్తులకు ఒక అద్భుత అనుభూతిని ఇస్తుంది. ఆ జ్యోతి వెలిగిన క్షణంలో చాలా మంది తమలో ఒక శక్తి, ఒక శాంతి, ఒక తెలియని ఆనందం ప్రవహిస్తున్నట్లు అనుభవిస్తారు. ఈ మొత్తం కథ మనకి చెప్పేది ఒక్కటే, అరుణాచలం అనేది బయట ఉన్న కొండ కాదు, అది మనలోని అజ్ఞానం, అహంకారం కాలిపోవడానికి వచ్చిన అగ్ని. గిరి ప్రదక్షిణలో చేసే ప్రతి అడుగు మనలోని భారాన్ని వదిలించుకొని ఒక అడుగు రమణ మహర్షి చెప్పినట్టు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కొండ దగ్గర నిశ్శబ్దంగా కూర్చుంటే సరిపోతుంది. అది నిన్ను నీలోకి తీసుకెళ్తుంది. అదే అరుణాచలం యొక్క అసలు రహస్యం. ఒకసారి అది తాకితే మనిషి జీవితం మళ్ళీ పాతదిలా ఉండదు. ఓం నమ శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని బెల్ ఐకాన్ నొక్కండి.